హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన ఛానల్కి మీ అందరికీ స్వాగతం. రథసప్తమి, ఈ మాఘమాసంలో రథసప్తమి ఫిబ్రవరి 4వ తేదీ వస్తూ ఉన్నదండి. దాని గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం ఇప్పుడు. ఆరోగ్యం భాస్కరాదిశ్చేత్ అనగా ఆరోగ్యం సూర్యుని ఆధీనమని, సూర్యభగవానుడు ఆరోగ్య ప్రదాత అని చెప్పవచ్చు. సామవేదం సూర్యభగవానుడు ఆరోగ్యం, తేజస్సు, బలం ఇస్తాడని పేర్కొంటుంది. సూర్యారాధన వల్ల జ్ఞానం సిద్ధిస్తుందని కృష్ణ యజుర్వేదం కూడా చెబుతుంది. ఫిబ్రవరి 4న రథసప్తమి పర్వదినాన్ని జరుపుకుంటున్న సందర్భంలో ఆ పర్వదిన విశేషాలేంటో తెలుసుకుందామా? ఉదయం బ్రహ్మస్వరూప, మధ్యాహ్నంతు మహేశ్వర, సాయంకాలే స్వయం విష్ణు, త్రిమూర్తిస్తు దివాకర అనగా సూర్యభగవానుడు ఉదయ సమయంలో బ్రహ్మస్వరూపంగాను, మధ్యాహ్న సమయంలో మహేశ్వరునిగాను, సాయం సమయంలో విష్ణు స్వరూపంగా ఉండి ప్రతిదినమున త్రిమూర్తి రూపంగా ఉంటూ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంటాడు. రథసప్తమి రోజున సూర్యుని యొక్క జన్మదినంగా వేదాలు, ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఈరోజు ప్రాతకాలమందే మేల్కొని ప్రతి ఒక్కరూ విధిగా శిరస్నానం చేయాలి. తలస్నానం చేసే సమయంలో శిరస్సు పైన 2 భుజాలపైన జిల్లేడు పత్రాలను ఉంచుకొని ఈ క్రింది శ్లోకం చెప్పుకుంటూ స్నానం చేయాలి. సప్త సప్త మహాసప్త, సప్తద్వీప వసుంధర, సప్తార్క పరమాధార, సప్తమి రథసప్తమి. జిల్లేడు ఆకులతోనే ఎందుకు స్నానం చేయాలి? జిల్లేడు ఆకులు సూర్యునికి ఇష్టమైన ఆకులు. వీటినే అర్కపత్రములని కూడా వ్యవహరిస్తారు. రథసప్తమి పర్వదినం శిశిర ఋతువులో వస్తుంది. శిశిర ఋతువుకు ముందు హేమంత ఋతువు. హేమంత ఋతువులో చలి తీవ్రత ఎక్కువగా ఉండి శిశిర ఋతువులో రథసప్తమి రోజు నుంచి సూర్యుని తాపం పెరగడం వల్ల వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి వాతావరణంలో వచ్చే మార్పులకు మన శరీరం అనుకూలించడానికి జిల్లేడు ఆకులతో స్నానం చేయాలని పెద్దలు తెలియచేశారు. ఇలా చేయడం ద్వారా జిల్లేడు ఆకులలో ఉండే ఔషధ గుణాలు మన శరీరానికి తాకి ఎలాంటి చర్మ వ్యాధులు, అనారోగ్యములు రాకుండా కాపాడుతుందని శాస్త్రవేత్తలు కూడా తెలియజేశారు. అలాగే గోవు పవిత్రమైనది కాబట్టి సంక్రాంతి పండుగ 3 రోజులు గోమయంతో చేసిన గొబ్బెమ్మలపైన రథసప్తమి నాడు గోక్షీరంతో నైవేద్యాన్ని తయారు చేసి సూర్యభగవానునికి నైవేద్యంగా పెడతారు. దీనివల్ల సూర్యభగవానుడు సంతృప్తి చెందుతాడని ఇతిహాసాలు ఉద్బోధిస్తున్నాయి. సూర్య నమస్కారాల ప్రాముఖ్యత ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందామా? సూర్య నమస్కారాల గురించి వేద పురాణాల్లో కూడా ఒక ప్రస్తావన ఉంది. యోగాసనం, ప్రాణాయామం, మంత్రం, చక్రధ్యానంతో కూడుకొని చేసే సంపూర్ణ సాధనే సూర్య నమస్కారాలు. సూర్య నమస్కారాలను బ్రహ్మ ముహూర్తంలో చేస్తే మంచి ఫలితాన్ని ఇస్తాయి. 1 ఓం మిత్రాయ నమః, 2 ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః, 5 ఓం ఖగాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం మరీచయే నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం అర్కాయ నమః, 12 ఓం భాస్కరాయ నమః. ఈ మంత్రాలతో 12 భంగిమల్లో సూర్య నమస్కారాలు చేయాలి. దీనివల్ల శరీరంలోని 638 కండరాలు కదిలి శక్తి రావడం జరుగుతుంది. లోకంలో సూర్యుని ప్రభావాన్ని తెలిపే ఒక పురాణ కథ ఉంది. శ్రీకృష్ణుని కుమారుడైన శాంభునికి కొన్ని కారణాల వల్ల కుష్ఠవ్యాధి వస్తే అప్పుడు సూర్యునికి సంబంధించిన 12 శ్లోకాలతో సూర్యుణ్ణి ఆరాధించడం జరిగింది. దీనివల్ల అతని వ్యాధి నయమైంది. శ్రీరామచంద్రుడు రావణుణ్ణి ఎలా వధించాలి అని యోచిస్తుండగా అగస్త్యుడు వచ్చి భయాలు, శత్రుపీడ తొలగడానికి, ఆరోగ్యం, విజయం, శుభం కలగడానికి ఆదిత్య హృదయాన్ని బోధించాడు. దానిని పఠించాక రాముడు రావణుణ్ణి అవలీలగా సంహరించగలిగాడు. రాముడు లంకలో ఉన్న రావణుణ్ణి, కుంభకర్ణుణ్ణి సంహరించాడు. విభీషణుణ్ణి దగ్గరకు చేర్చుకున్నాడు. మనలో రాజసిక, తామసిక మరియు సాత్విక ప్రవృత్తులు ఉంటాయి. రాజసిక, తామసిక గుణములను అణచివేయాలి. సాత్వికాన్ని పెంపొందించుకోవాలి. ఆదిత్య హృదయ పారాయణ వల్ల మనలో అంతర శత్రువులు అయిన రాజసిక, తామసిక ప్రవృత్తులను అణచివేయగలుగుతాం.
విజయాన్ని, ఆరోగ్యాన్ని మరియు ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టే ఉత్తమోత్తమ గ్రంథరాజమని ఆనాడు అగస్త్యుడు రామచంద్రునికి ఆదిత్య హృదయాన్ని చెబితే దాన్ని వాల్మీకి భగవానుడు శ్రీరామాయణంలో మనకు అందించాడు. అది సూర్యుని గురించి అందించిన స్తోత్రం కనుక సూర్యుని ఆవిర్భావ దినమైన రథసప్తమి నాడు చేస్తే మంచిది. అది జరిగింది ఈ మాఘమాసంలో కనుక ఈ మాసం మొత్తం ఆదిత్య హృదయాన్ని పారాయణ చేస్తే ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. అంతేకాకుండా సూర్యభగవానుణ్ణి ద్వాపరయుగంలోని సత్రాజిత్తు అనే రాజు పూజించి శమంతకమణిని వరంగా పొందటం జరిగింది. అనారోగ్యంతో ఉన్న వారి పేరు మీద అరుణ పారాయణం చేసిన, అరుణ హోమం చేయించుకున్న మంచి ఫలితం లభిస్తుంది. మన రాష్ట్రంలో ఉన్న అరసవెల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించిన, ఇంకా కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతానికి దగ్గర ఉన్న నవనందులలో ఒక నంది అయిన సూర్య నందీశ్వర స్వామిని రథసప్తమి రోజున దర్శించిన వారు ఆరోగ్యవంతులై ఐశ్వర్యవంతులవుతారు. రథసప్తమి రోజు నుంచి సూర్యభగవానుడు తన దిశా నిర్దేశమును మార్చుకుంటాడు. హనుమంతుడు కూడా సూర్యుని శిష్యుడే. అలాగే ఉత్సాహానికి, స్ఫూర్తికి, ఉల్లాసానికి, ఆనందానికి, కష్టానికి, సుఖానికి, సమయపాలన వీటి అన్నింటిలో సూర్యభగవానుని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఇలా సూర్యుడు మన పాలిట కొంగు బంగారమై ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాడు. కాబట్టి ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత, విద్యా ప్రదాత, మనందరికీ ఆదర్శమూర్తి అయిన సూర్యభగవానుని జన్మదినాన్ని మనం ఘనంగా జరుపుకుందాం. ఇవండి రథసప్తమి విశేషాలు. ఇందులో రథసప్తమి రోజున స్నానం ఆచరించే ముందు చెప్పుకునే శ్లోకం వివరించాను. ఆయన 12 మంత్రాలు వివరించాను. మీరు సూర్య నమస్కారాలు చేసేటప్పుడు ఆ 12 మంత్రాలను అనుకుంటూ చేస్తే చాలా మంచిది. ఆరోగ్యం బాగా వృద్ధి చెందుతుంది. అలాగే మీరు ఆదిత్య హృదయం కూడా ఎప్పుడూ పఠిస్తూ ఉంటే చాలా మంచిది. రథసప్తమి రోజున తప్పకుండా అందరూ ఆదిత్య హృదయాన్ని కనీసం 11 సార్లైనా జపిస్తే చాలా మంచిదండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే. స్వస్తి.